తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ అని మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ప్రధాన కేంద్రంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్థిన పెత్తనాన్ని శాసించిన తెలుగు తేజం ఎన్టీఆర్ అని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన భగవత్ స్వరూపం అన్నారు. ఈ కార్యక్రమంలో బండారుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, గండి రవికుమార్, బోండా సత్యారావు, గండి దేవుడు బాబు, మహాలక్ష్మి నాయుడు, గండి ముత్యాల నాయుడు, రేసుపూడి రమణ, లెక్కల అప్పలనాయుడు, డి ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 18 రకంగా మన దురదృష్టకర దినమైన ఈ మహానుభావుడు జన్మే ఒక కారణభూతం. ఆయన ఏదైతే మే 28 పుట్టారో ఆ జన్మే తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవం. ఆయన పుట్టిన తర్వాతే సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు ఆరంభమైనాయి. అంతవరకు రాజకీయం తెలియని వ్యక్తులకి రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలు, కిందవాళ్ళు, దళితులు, ఎస్సీ ఎస్టీలు, అగ్రవర్ణాలు కూడా పైకొచ్చారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. సంస్కరణల రాజ్యుడు, సంక్షేమాన్ని అందుకే అన్నాన్ని పిలుచుకునేవారు. అలాంటి మహానుభావుడు దేవలన ఎంత రాజకీయాలు ఉన్నాం, అభివృద్ధి జరిగింది. గ్రామాల అభివృద్ధి అంటే ఎన్టీ రామారావు చూపించారు. తర్వాత చంద్రబాబు గారు కూడా కొనసాగి చాలా అనుకున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, ఎన్టీ రామారావుతో పోతుందని. కానీ మరొక 30 ఏళ్ళు ఇప్పటికీ, ఆ 30 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండి ఈ పార్టీ నడిపించారు. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి, రాష్ట్రపతులు నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు. అదే వరవల్లో లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఆయన చేయలేన్నారు, గతకాలం ఆడారు, చాలా కామెంట్ చేశారు. సవాలుగా నడిపించి ప్రజల మధ్య వెళ్ళి ఓహో జోహో అనిపించుకున్నారు లోకేష్ గారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటుడు, మంచి నటుడు. ఆయనకేమి రాజకీయాలు అక్కర్లే, పదవులు అక్కర్లే. కానీ ఒక సిద్ధాంతంతో వచ్చిన వ్యక్తి కనుకనే జగన్మోహన్ రెడ్డి అంటే దుర్మార్గుడిని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గుడిని, పేద ప్రజలను పట్టగొట్టిన ఈ దుర్మార్గుడిని హించాలని చెప్పి వారు చంద్రబాబు కలిసి అనుకోవడం ఇది ఒక మహోత్తర ఘట్టం. డెఫినెట్గా ఈ ఘట్టం విజయవంతం అవుతుంది. చూడండి, రేపు మే 28 నిన్న మా మిత్రులు చెప్పినట్టుగా మే 28 నాటికి జనసేన, తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు వస్తారు. మళ్ళా ఈ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారు. అది పోలవరం కానీ, అమరావతి కానీ, పోయిన ప్రాజెక్టులు కానీ, విశాఖపట్నం వెళ్ళిపోయినాయండి, అదానికి పోయింది, టెంపుల్ డెల్ పోయింది, లుల్లు పోయింది, ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు పోయినాయి. దానివల్ల యువతకు ఉపాధి పోయింది. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ శిక్షణ ఇచ్చి వేళ చంద్రబాబు పూర్తి చేస్తాం. సబ్బవరం ఛత్తీస్గఢ్ రోడ్డు ఏమైందండి, ఇప్పటికీ శాంక్షన్ చేయలేదు. శీలానగర్ రోడ్డు ఏమైందండి, మన సూర్యుడిపాలెం శీలానగర్ రోడ్డు శాంక్షన్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, టెండర్ అయింది. ఎందుకంటే పూర్తి చేయలేకపోయినారు, ఇప్పటికి పూర్తి చేయలేదు. పెట్రోల్ యూనివర్సిటీ అన్నీ మనం క్లీన్ చేయించాం, టెండర్ కూడా పిలిపించలేదు ఈ దుర్మార్గుడు. సరే ఎమ్మెల్యే ఉన్నారంటే మరి ఏమో అనకూడదు, కానీ అంటారు కదా, కామెడీ ఆర్ట్ తక్కువ విలన్కి ఎక్కువ, విలన్ తక్కువ కామెడీ ఆర్ట్ ఎక్కువైనా. ఈయన ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏం అభివృద్ధి చేస్తుందో, ఎక్కడ ఏం ఆగిపోయినా ఇవాళ తెలియదు. వేతకి ఎమ్మెల్యే గారికి 4 నెలల రోజులు పూర్తి అయిపోతుంది. ఆయన ఇలాంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండి ఇంకో మంత్రి గారేమో ఎక్కడి నుంచి గాలిలో ఉన్నాడు. మా మంత్రి గారు హెలికాప్టర్ ఎక్కడ దించాలని చూస్తున్నాడు, ఎక్కడ దిగనట్లే జనం. ఈ రకంగా దిగజారిపోయింది వైకాపా.